స్విమ్స్ 2020కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ మరియు పారామెడికల్ కోర్సులకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అన్నమాట. మనకి మెయిన్గా సీట్ అలాట్మెంట్ కూడా ఈ రోజైతే రాబోతుంది. అది కూడా మధ్యాహ్నం 12కి అన్నమాట. టైం కూడా చెప్తున్నాను. మనకు వచ్చిన తర్వాత ఏ విధంగా వస్తుంది, మనం ఎలా చెక్ చేసుకోవాలి, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సులు బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ మరియు బీఫార్మసీ, ఫార్మడీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారో మనకి కన్వీనర్ సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని అయితే గైడ్ చేస్తారు. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి వెబ్సైట్లో ఈ విధంగా అయితే ఉందన్నమాట. లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్, ఫైనల్ మెరిట్ లిస్టు, ప్రొఫెషనల్ మెరిట్ లిస్టు, ఎవరైతే రిజెక్ట్ అయ్యారో వాళ్ళ లిస్ట్ అయితే ఉంది. మనకి సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ అలాటెడ్ క్యాండిడేట్ లిస్ట్ అని మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది వెబ్సైట్లో. అండ్ అలాగే పైన డైరెక్ట్ వెబ్సైట్ పైన కూడా మనకి డిస్ప్లే అయితే చేస్తారన్నమాట. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక పీడిఎఫ్ ఫార్మేట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. దీంట్లో మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అన్నీ వీళ్ళైతే డిస్ప్లే చేస్తారు. ఒకసారి కిందకు వచ్చిన తర్వాత మనకి ఏం కావాలంటే మన అప్లికెంట్ పేరు అండ్ అలాగే మన మెరిట్ ర్యాంక్ ఎంత, మనకి ఏ కోర్స్ వచ్చిందో చూసుకోవాలన్నమాట. మనకి ఏ కోర్స్ వచ్చిందో మనమైతే వెరిఫై అయితే చేసుకుంటూ అయితే ఉండాలి. దాన్ని బట్టే మనకు తెలుస్తుంది. ఇక్కడ బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీ, బీఎస్సీ ఎనస్థీషియా టెక్నాలజీ, న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ, ఈ విధంగా మన పేరు పక్కన కోర్సులు అయితే ఉంటాయన్నమాట. మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. మీరు ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనకి స్విమ్స్ వెబ్సైట్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అడ్మిషన్లో ప్రెస్ చేయండి. అడ్మిషన్ క్యాలెండర్ 2025, 2026 ఉంటుందన్నమాట. ఒకసారి కిందకు వచ్చిన తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ పక్కన క్లిక్ హియర్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒకసారి డేటా అయితే ఉంటుందన్నమాట. లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అని మనకి సీట్ అలాట్మెంట్ వస్తే ఈ విధంగా ఫస్ట్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ సీట్ అలాటెడ్ క్యాండిడేట్ లిస్ట్ అని ఉంటుందన్నమాట. అలా చెక్ చేసుకోవచ్చు. మనకి ముఖ్యంగా వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ ఫార్మేట్లో అప్డేట్ ఇస్తారు. అండ్ అలాగే మనకి ఎస్ఎంఎస్ లేదంటే ఈమెయిల్ ద్వారా కూడా మనకి ఏంటంటే వాళ్ళైతే సెండ్ చేస్తారన్నమాట. మనం ఇప్పుడు చూసుకుంటే అయితే ఉండాలి. మనకి ఈరోజు మధ్యాహ్నం 12కి అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీకైతే అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తాను.